ట్రైనీ తహసీల్దార్ సంధ్య కేసులో మరొక కీలక పరిణామం. సంధ్య బలవన్మరణం కేసులో ముగ్గురుని అరెస్ట్ చేశారు పోలీసులు. శ్యామ్తో పాటుగా శ్యామ్ తల్లిదండ్రులు జామ్లా విజయ్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రేమ వైఫల్యమే సంధ్య బలవన్మరణానికి కారణం అంటూ నిర్ధారించుకున్నారు. సంధ్యని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు తేజవత్ శ్యామ్. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది సంధ్య. పేరెంట్స్ ఒప్పుకోవడం లేదంటూ సంధ్యని దూరం పెట్టాడు. పెళ్లి మాట రావడంతో సంధ్య కుటుంబంతో శ్యామ్ ఫ్యామిలీ గొడవకు దిగింది. సంధ్య పేరెంట్స్ను శ్యామ్ తల్లిదండ్రులు బూతులు తిట్టారంటూ తెలుస్తోంది. సంధ్య ఫ్యామిలీని శ్యామ్ తల్లిదండ్రులు జామ్లా విజయ బెదిరించారట. శ్యామ్ కుటుంబం బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైంది సంధ్య. ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. సంధ్య తల్లి పద్మ ఫిర్యాదుతో ముగ్గురు మీద కేసు నమోదు చేశారు. ఖమ్మంలో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతోంది సంధ్య. మంచి కెరీర్ ఉంది. ఒకప్పుడు గ్రూప్ 4లో జాబ్ చేస్తూ ఉండేది. ఆ తర్వాత గ్రూప్ 2లో జాబ్ కొట్టింది. డిప్యూటీ తహసీల్దార్గా ట్రైనింగ్లో ఉంది. ఈ సమయంలో తను ప్రేమిస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుందామని అడిగింది శ్యామ్ని. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామని చాలాసార్లు మాట మారుస్తూ వచ్చాడు శ్యామ్. ఇప్పుడు ఉద్యోగం కూడా వచ్చింది, ఇక పెళ్లి చేసుకుందామని అడిగితే లేదు, మా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు అని చెప్పాడు. తీరా సంధ్య ఫ్యామిలీ శ్యామ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అడగడానికి ప్రయత్నిస్తే అక్కడ ఆర్గ్యుమెంట్ అయ్యి సంధ్య ఫ్యామిలీని శ్యామ్ తల్లిదండ్రులు తిట్టారని, అవమానించారని, ఈ నేపథ్యంలో ఈ బెదిరింపులకి, ఈ అవమానానికి మానసికంగా ఎంతో క్షోభకు గురైనటువంటి సంధ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది అంటూ మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సంధ్య తల్లిదండ్రులు కూడా మాట్లాడడం మనం చూసాం. ఆర్టీవీ కూడా పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేసింది. వాళ్ళు అదే ఆరోపిస్తున్నారు, మా కూతుర్ని మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి, అందుకే మా కూతురు మాకు లేకుండా పోయింది అంటూ వాళ్ళు చెప్పడం కూడా ఇక్కడ గమనిస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, శ్యామ్ అలాగే అతని పేరెంట్స్ని కూడా ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ తెలుస్తోంది. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇంకొంచెం క్లియర్గా మాకు చెప్పండి. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? నందు, ఇప్పటి వరకు సంధ్య బలవన్మరణానికి కారణాల మీద అనేకంగా ఆలోచించాం. వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత పేరెంట్స్ ఇచ్చినటువంటి వెంకటేశ్వర్లు అలాగే అతని భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాత్రం కేసు విచారణ మాత్రం ప్రారంభించారు. ఇక్కడ పూర్తిగా ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఎందుకంటే ఇక్కడ శ్యామ్ అనే అతను మరదలు ఉన్నప్పటికీ కూడా తను ప్రేమించి మోసం చేశాడని ఒక క్లారిటీకి వచ్చినటువంటి విషయం తెలిసింది మనకు. ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళని శ్యామ్ ను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అలాగే సంధ్య యొక్క తల్లిదండ్రులు వెంకటేశ్వర్లో సంధ్య తల్లిని కూడా విచారించిన తర్వాత పూర్తిగా ఒక క్లారిటీగా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ శ్యామ్ అనేటువంటి వ్యక్తి ప్రేమ పేరుతోటే మోసం చేశారనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత అతనికి గతంలో అంటే సంధ్య ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి తనకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా తను ఓకే దాట వేసి అటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇదే విషయం కూడా శ్యామ్ వారి తల్లిదండ్రులకు జామ్లా అలాగే విజయకు ఇద్దరికి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వారితో పాటు గొడవ ఉంది. అంటే ఈ ప్రేమ పెళ్లి తమకు ఇష్టం లేదన్నటువంటి ఒక ఆలోచనలు వాళ్ళు చేయడంతో శ్యామ్ కూడా తల్లిదండ్రులతో గొడవ పడ్డట్టుగా తెలుస్తుంది. మరి ఇక్కడ ఇద్దరికి ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో ఇక్కడ తను కూడా అట్లా అని చెప్పి ప్రేమించినటువంటి అమ్మాయిని చేసుకోలేక తల్లిదండ్రుల మాటలు కాదనలేక తనకున్నటువంటి మరదలతో మాత్రం వివాహం చేసుకున్నట్టుగా తెలిసింది. మరి దీంతో మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తూ ఖమ్మంలో ఉంటున్నటువంటి సంధ్య ప్రస్తుతానికి కొద్ది రోజులు సెలవులు పెట్టి తన ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలో తను ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇట్లాంటి సంఘటనల్ని కూడా మనం కొంత తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. మరి అసలు కారణాల మీద అన్వేషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఎటు వెళ్తున్నది అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తిగా, ఎందుకంటే ఒకసారి ఎంక్వైరీ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకరికి 2 సార్లు విచారించిన తర్వాత అలాగే శ్యామ్ యొక్క తల్లిదండ్రులు కూడా స్టేషన్ కి పిలిపించిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే తమకు ఇష్టం లేని వివాహంని మేము యాక్సెప్ట్ చేసేది లేదన్నటువంటి ఒక విషయాలు కూడా వాళ్ళు స్పష్టం చేసిన తెలిసింది. మరి దీంతో మనస్తాపానికి గురై సెలవులపై ఇంటికి వచ్చి
తను మహిబాద్ లోనే చిలకలపేట అన్నటువంటి తమ ఆ ఏరియాలో తను ఆ అమ్మా నాన్న బయటికి వెళ్ళినటువంటి సమయంలో ఇక్కడ ఫ్యాన్ ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాన్ని కూడా గమనించాలి. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటు అంటే సంధ్య తల్లిదండ్రులను విచారించారు, అలాగే శ్యామ్ని, అలాగే శ్యామ్ తండ్రి జామ్లా, అలాగే తల్లి విజయ్ కూడా విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే పోలీసులు వచ్చారు. ఆ తర్వాత ఇది కేవలము ప్రేమ పేరుతో మోసం చేసి సంధ్య బలవన్ మరణానికి ప్రధాన కారణమైనటువంటి ఈ ముగ్గురు అన్నటువంటి ఒక విషయానికైతే తేల్చుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరిని ముగ్గురిని కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకుని మరింత రిమాండ్ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ పూర్తి వివరాలు కూడా ఇంకా తెలవాలి, ఎందుకంటే ఇంకా ఎవరెవరు దీని వెనుక ఉన్నారు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఇప్పుడు ఈ ముగ్గురు మాత్రం ప్రధాన నిందితులుగా A1 శ్యామ్ గా అక్కడ ఇంకా కేసు పూర్తిగా ఇంకా ఎంక్వైరీ మాత్రం నడుస్తుంది. ప్రధాన నిందితుడిగా మాత్రం శ్యామ్ ను గుర్తించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా ఇక్కడ సంధ్య బలవన్మరణానికి పాల్పడడానికి ప్రధానంగా వీరు ముగ్గురినే కారణం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఇక్కడ శ్యామ్ తల్లిదండ్రులు ఇక్కడ సంధ్య వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా తీవ్రంగా దూషించడం కూడా జరిగిందని చెప్తూ అంటున్నారు. మరి ఇట్లాంటి సమయంలో మనస్తాపానికి గురి అంటే తన ప్రేమించినటువంటి పాపానికి తల్లిదండ్రులను కూడా తీవ్ర క్షోభకు గురి చేస్తుందని ఒక ఆలోచనతోటి ఒక మానసిక వేదనకు గురైనటువంటి సంధ్య మరి ఇంట్లో అంటే అక్కడ ఉద్యోగం చేయలేక, ఎందుకంటే నెల రోజుల క్రితమే శ్యామ్ తన మరదలను వివాహం చేసుకుంటున్నటువంటి సమయంలో కేవలం నెల రోజులు మాత్రమే అవుతుందని చెప్పి అంటున్నారు. మరి నెల రోజుల్లో తీవ్ర మనస్తాపానికి గురై ఇక్కడ ఉద్యోగం చేయలేక తను మానసిక స్థిమితత లేక సెలవులు పెట్టి తన ఇంటికి వచ్చినట్టు తెలిసింది. తల్లిదండ్రులు బయటికి వెళ్ళేటువంటి సమయంలో చూసి చివరికి తను ఫ్యాన్ కు ఉరి వేసుకుని విగత జీవిగా మారినటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా వారి బంధువులు, సంధ్య బంధువులు, కుటుంబ సభ్యులు కూడా తీరని మనోవేదనకు గురవుతూ ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కూడా ఖచ్చితంగా నిందితులపై కఠిన శిక్షలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ప్రేమ పేరుతోటి ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎంతో మంది మోసపోతున్నారు, ఎంతో మంది విగత జీవులుగా మారుతున్నారు అన్నటువంటి విషయాలు కూడా మరోసారి ఇట్లాంటి సంఘటన ద్వారా రుజువైతుంది. పూర్తిగా నమ్మకం, ఎందుకంటే మరి అంత బలవన్ మరణానికి ప్రేమ చేసుకోవచ్చు, మరి అంత హద్దులు దాటి ప్రవర్తిస్తే తప్ప ఇట్లాంటి ఆలోచనలు కూడా చేరినటువంటి విషయాలు కూడా స్థానికులు కూడా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి కొంత సమయం పాటించాలి. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, అందము ఉంది, అన్ని ఉన్న తర్వాత కేవలం కొంతమంది నయవంచకుల చేతిలో మోసం పోవడం అనేది కూడా తీవ్రంగా గమనించాల్సి ఉంటుంది. లేదు శ్యామ్ పేరెంట్స్ వీళ్ళ పెళ్లికి శ్యామ్ కూడా చాలా సార్లు పెళ్లి చేసుకుందాం అని చెప్పాడని ఇప్పుడు సంజయ్ పేరెంట్స్ చెప్తున్నారు. బట్ తర్వాత ఎందుకు మాట మార్చాడు, ఎందుకని శ్యామ్ పేరెంట్స్ ఒప్పుకోలేదు? అంటే ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా, లైక్ కాస్ట్ కానీ ఫినాన్షియల్ కండిషన్స్ కానీ? మేబీ ఇక్కడ రెండు రకాల అంశాలని మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి తేజావత్ శ్యామ్ అనేటువంటి వ్యక్తి, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఎప్పటి నుండో వారికి ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, బంధువులు కాబట్టి కొన్ని కమిట్మెంట్స్ ఇదివరకే ఉండి ఉంటాయి. కానీ ఆ తర్వాత ప్రేమ పేరుతోటి సంధ్యను కూడా తను ట్రాప్ లో పడేసినట్టుగా తెలుస్తుంది. ఆ ట్రాప్ లో పడేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక కంపారిజన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉద్యోగం ఉంది, అందం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఇక్కడ ఆస్తిపాస్తుల విషయంలో కూడా కొన్ని సమాలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ వ్యవసాయక ప్రధానంగా ఉంటున్నటువంటి కుటుంబాలు కూడా ఇక్కడ వ్యవసాయ భూములు రాసి ఇవ్వడం కానీ ఇట్లాంటి కొన్ని ఈక్వేషన్స్ మాత్రం ఉంటాయి. మరి ఇట్లాంటి సమయంలో కూడా పూర్తిగా మరి వీరి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కూడా సంధ్య తల్లిదండ్రులను కూడా తేజావత్ జామ్లా ఇక్కడ వీళ్ళు దూషించినట్టుగా తెలుస్తుంది. మరి ఏ కారణంతో దూషించారన్నటువంటి విషయం కూడా మనకు స్పష్టత మాత్రం రాలేదు. పోలీసులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఇక్కడ పూర్తిగా సంధ్య కుటుంబ సభ్యుల్ని మాత్రం ఎంక్వైరీలో మాత్రం తిట్టారు అని చెప్పి జామ్లా అలాగే విజయ దూషించారని చెప్పి అంటున్నారు. మరోవైపు ఇంకా అప్పటి వరకు కొంతమంది అంటే కుటుంబ సభ్యుల్లో ప్రాణం పెంచుకుని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కుటుంబ సభ్యులు బంధువులలో ముందే కమిట్మెంట్, తల్లిదండ్రులు కూడా వారి బంధువులకు కమిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఈ విషయం తెలిసి కూడా ఎందుకు అమ్మాయిని మోసం చేశారన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సి ఉంటుంది. గతంలో సంధ్యకు తల్లిదండ్రులకు, ఎందుకంటే సంధ్య వాళ్ళ అక్క ఉండే రెండో అమ్మాయి ఈ కూతురు సంధ్య మాత్రం తను 28 సంవత్సరాల వయసు ఉంది. ఈ అమ్మాయి కూడా పెళ్లి చేస్తే సుఖంగా ఉంటారని చెప్పి ప్రేమించినటువంటి వ్యక్తితో పెళ్లి చేయడానికి కూడా ఆ తల్లిదండ్రులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఇది ఒప్పుకోకపోవడంతో కొంత శ్యామ్ తల్లిదండ్రులకి అలాగే సంధ్య తల్లిదండ్రులకు కూడా కొంత వాగ్వాదంతో తీవ్ర పదజాలంతో, అసభ్య పదజాలంతో ఇక్కడ దూషించినట్టుగా ఇక్కడ ఎంక్వైరీలో తెలుస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటే తను ప్రేమించినటువంటి పాపానికి తన తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఇబ్బందులకు, అవమానాలకు గురి చేయాల్సి వస్తుంది. ప్లస్ అట్లా అని చెప్పి ప్రేమించినటువంటి వ్యక్తి కూడా తనకు దక్కలేకపోయాడన్నటువంటి ఒక మనోవేదన కూడా వారికి గురైనట్టుగా తెలుస్తుంది. మరి ఇట్లాంటప్పుడు ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా విచక్షణ కొంత ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఒక స్థితప్రజ్ఞతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పుట్టి పెంచినటువంటి తల్లిదండ్రులు ప్రేమ కోసం కాదు కదా అన్నటువంటి విషయాలు కూడా కాన్షియస్ తోటి ఉండాలి. ఎందుకంటే చదువు
చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని మిగిల్చాలి. ఇవన్నీ లైఫ్ లో ఒక ప్రేమ ఒక్కటే జీవితంలో భాగం కాదన్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. యువత మాత్రం పూర్తి స్థాయిలో ఇట్లాంటి ఒక మానసిక అపరిపక్వతతోటి చాలా వరకు విగత జీవులుగా మారుతూ ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోటి తమ విలువైనటువంటి ప్రాణాలు తీసుకుని కన్న తల్లిదండ్రుల శోకానికి కారణమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంట్లో కూడా కొంతమంది స్వార్థపూరితంగా వ్యవహరించేటువంటి వ్యక్తులను కూడా అది ప్రేమనా లేకపోతే వ్యామోహం అన్నటువంటి ఒక కాన్షియస్ తోటి కూడా నేటి యువత మారాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోటే తెలిసి తెలియని వయసులో కూడా కొంత అంటే తను ఉద్యోగం చేస్తుంది, అన్ని ఉన్నాయి, కానీ ఇక తను కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రేమించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు అన్నటువంటి, ఎందుకంటే తనకు ఉద్యోగం ఉంది, ఆ గతంలో పరిచయం ఉంది, వారికి ఉన్నటువంటి సాన్నిధ్యం కూడా ఉంది కాబట్టి ఒక కాన్ఫిడెంట్ అయితే ఉంది. కానీ ఇతనికి శ్యామ్ కు తన మరదలు ఉన్నటువంటి విషయం చెప్పకపోవడంతో తను డీప్ గా అతనే తన జీవిత భాగస్వామి ఎన్నో కళ్ళు కన్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు తన కళ్ళలు అయిపోయేసరికి విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ వేరే వ్యక్తిని కూడా ఊహించుకోలేక కూడా ఇట్లాంటి పరిస్థితులకు దారి తీసేటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం దీన్ని మాత్రం చాలా కీన్ అబ్జర్వేషన్ లో ఉంచాలి. కానీ కొంతమంది దుష్టులు నయవంచకుల చేతిలో కూడా అమాయకుల ప్రాణాలు కూడా బలవుతుండడాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇట్లాంటివి కూడా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా కొంత వారిని కూడా కొంత కాన్షియస్ లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కొంత ఎందుకంటే ఉద్యోగం వచ్చేసరికి తన కొంత స్వేచ్ఛా జీవితం, ఎందుకంటే ఆర్థిక సమానత్వం వచ్చేసరికి లేకుంటే ఆర్థిక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసరికి సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ గా వీళ్ళు మారిపోతున్నారు. అట్లాంటప్పుడు తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. చివరికి ఇట్లాంటి పరిస్థితులు ఎదురై విలువైనటువంటి జీవితాలని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నందుకు. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అధికారులకు ఒక క్లారిటీ వచ్చింది. శ్యామ్ తనని పెళ్లి చేసుకోను అని చెప్పడంతో పాటుగా సంధ్య పేరెంట్స్ని కూడా శ్యామ్ పేరెంట్స్ తిట్టడం, అవమానించడంతో, బెదిరించడంతో తను ప్రేమించిన వ్యక్తే వాళ్ళ కుటుంబమే తన కుటుంబాన్ని ఇంతగా అవమానించడం తట్టుకోలేక తను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేక మరోవైపు శ్యామ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవడంతో అది తట్టుకోలేక సంధ్య బలవన్మరణానికి పాల్పడింది అంటూ తెలుస్తోంది. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కూడా. మీ అభిప్రాయం ఏంటి అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. మున్సిపాలిటీలో వాటర్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అలాగే అందులో 10 మంది దాకా జాయిన్ అయ్యారు, సేమ్ కేటగిరీ వాళ్ళు. అందులో ఒకరు శ్యామ్ అనేటోడు నా బిడ్డకు అన్ని ప్రపోజల్ చేసి వేసిండు. కొద్ది రోజులు మాట్లాడుకుంటా మంచిగానే ఉంచుకుంటా నటిస్తూ తర్వాత వాడు మా బిడ్డను కాదని చెప్పి వాడు వేరేగా వాని సొంత మేనత్త బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయంలో నా బిడ్డ మనస్తాపం చెంది అనిపించింది. దీని గురించి మాకు వాడిని కఠినంగా శిక్షించాలని మేము పత్రికాముఖంగా కోరుతున్నాం. ఉద్యోగం వచ్చి మన మైబాద్ మున్సిపాలిటీలో వాటర్ ఆఫీసర్గా పనిచేస్తుంది.